ఈరోజు మనము మార్కెట్ స్ట్రక్చర్ చాప్టర్లో మోనోపొలి జియోపొలి గురించి తెలుసుకుంటాం. మార్కెట్ వ్యవస్థ చాప్టర్లో ఏకస్వామ్యము ద్విధాధిపత్యాలను తెలుసుకుంటాం. ఇక్కడ మోనోపొలి అనేది 2 వర్డ్స్ నుంచి పుట్టింది. మోనోపొలి, మోనో అంటే సింగిల్ అని అర్థం, పొలి అంటే సెల్లర్ అని అర్థం. ఏ మార్కెట్లో ఒక సెల్లర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ఉంటారో ఆ యొక్క మార్కెట్ని మోనోపొలి మార్కెట్ అంటారు. ఇక్కడ సబ్స్టిట్యూట్స్ అనేవి ఉండవు. ఎడ్వర్డ్ కోక్ 17th సెంచరీలో ఈ యొక్క పదాన్ని గురించి నీకు డెఫినేషన్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి మోనోపొలికి ఇండియన్ రైల్వేస్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. జియోపొలి అంటే ఏ మార్కెట్లో 2 సెల్లర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఉంటారో, మార్కెట్ కమాడిటీ ప్రొడ్యూస్ చేసి అమ్మేదానికి 2 సెల్లర్స్ కానీ 2 ప్రొడ్యూసర్స్ కానీ ఉంటారో దాన్ని జియోపొలి అంటారు. బోత్ సెల్లర్స్ వచ్చి ఒక సెల్లర్ యొక్క డెసిషన్ని ఇంకో సెల్లర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అంటే స్ట్రాటజిక్గా వీళ్ళు ఇండిపెండెన్స్ కలిగి ఉంటారు. అందుకనే దీన్ని నీకు లిమిటెడ్ ఫార్మ్ ఆఫ్ అలిగోపొలి అని చెప్పి అంటారు. అలిగోపొలిలో నీకు 3-4 ఉంటారు. అందువల్ల ఇది జియోపొలి 2 ఉంటారు కాబట్టి లిమిటెడ్ ఫార్మ్ ఆఫ్ అలిగోపొలి అంటారు. కాబట్టి ఇక్కడ జియోపొలికి ఎగ్జాంపుల్ ఎయిర్ ట్రావెల్ సంబంధించి ఎయిర్ బస్సు, బోయింగ్, సాఫ్ట్ డ్రింక్స్లో కోకోకోలా, పెప్సీ, క్రెడిట్ కార్డ్స్లో విసా, మాస్టర్ కార్డు, అదే నీకు యాపిల్ ఐఓఎస్ సంబంధించింది, గూగుల్ ఆండ్రాయిడ్ సంబంధించింది, స్టాక్ ఎక్స్చేంజ్లో ఎన్ఎస్సి, బిఎస్సి సంబంధించింది, డిజిటల్ అడ్వర్టైజింగ్లో గూగుల్ మెటా ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం ఏకస్వామ్యాన్ని గురించి తెలుసుకుంటాం. ఏకస్వామ్యం అనే పదాన్ని 17th సెంచరీ ఎడ్వర్డ్ కోక్ అనే అతను ప్రతిపాదించాడు. మార్కెట్లో ఒక వస్తువును తయారు చేసి అమ్మేదానికి ఒకే ఒక అమ్మకందారు కానీ ఒకే ఒక ఉత్పత్తిదారు కానీ ఉంటే దాన్ని మనం ఏకస్వామ్య మార్కెట్ అంటారు. ఏకస్వామ్య మార్కెట్లో ప్రత్యామ్నాయాలు అనేవి ఉండవు. భారతీయ రైల్వేలు దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ద్విస్వామ్యం అంటే ద్విధాధిపత్యం అంటే ఒక మార్కెట్లో ఒక వస్తువు తయారు చేయడానికి అమ్మేదానికి 2 మాత్రమే ఉంటారు. అందువల్ల దీన్ని ద్విధాధిపత్యము అంటారు. ఇక్కడ 2 అమ్మకందారులు ఉంటారు. ఒక అమ్మకందారు తీసుకునే నిర్ణయాన్ని వేరొక అమ్మకందారు యొక్క నిర్ణయం ప్రభావితం చేస్తుంది. ఇక్కడ నీకు ఎగ్జాంపుల్ వచ్చేసి ఎయిర్ బస్సు, బోయింగ్, ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి కోకోకోలా, పెప్సీ, విసా, మాస్టర్ కార్డు, యాపిల్కి వచ్చి ఐఓఎస్, గూగుల్ ఆండ్రాయిడ్, ఎన్ఎస్సి, బిఎస్సి వీటికి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. దీన్ని మనము నీకు సూక్ష్మరూప పరిమిత స్వామ్యం అని కూడా నీకు అంటారు.